నమస్తే అండి. తెలుగు టిప్స్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనకు చలికాలం వర్షాకాలం వచ్చిందంటే జలుబు దగ్గుతో చాలా ఇబ్బందులు పడుతుంటామండి. దానిని మనం ఇంట్లో ఉన్న న్యాచురల్ వాటితో దాన్ని సాల్వ్ చేసుకోవచ్చండి. మందులన్నీ వాడేసి ఇబ్బందులు పడకుండా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం ఈ జలుబు దగ్గు నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చండి. అవి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు కొంతమందికి జలుబు దగ్గు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందండి. మనం ఎవరితో అయినా మాట్లాడినప్పుడు దగ్గు వచ్చేసి చాలా అసహ్యం పుడుతుందండి. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందండి. చిన్న చిన్న చిట్కాల వల్ల మనం మంచి ఉపశమనం పొందవచ్చండి. మనం ఇబ్బంది పడకుండా ఉండొచ్చండి. అవేంటో ఈ వీడియోలో చూద్దామండి. ఒక చిన్న మిరియాలు ఉంటాయి కదండి. మిరియాలు అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మిరియాలు బెల్లం కాస్తంత పరిగడుపున తీసుకున్నట్టయితే దగ్గు ఇట్టే తగ్గిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర కలకండను నమిలి తింటే దగ్గు తొందరగా నయమైపోతుందండి. చాలా ఈజీగా, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి 4 మిరియాలు తీసుకోవాలండి. దాల్చిన చెక్కను నెయ్యిలో వేయాలండి. నెయ్యి వేసేసి పొడి చేయాలండి. పొడి చేసి ఓ తమలపాకులో మడిచి తీసుకున్నట్టయితే దగ్గును దూరం చేసుకోవచ్చండి. నెక్స్ట్ 4 మిరియాలు కాస్తంత బియ్యాన్ని ఉడికించి తీసుకుంటే దగ్గును చెక్ పెట్టవచ్చండి. బ్రష్ చేసిన తర్వాత ఉదయాన్నే తేనెను చిగుళ్ళపై రాసుకున్నట్టయితే కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే దంతాల్లో ఉన్న క్రీములు నశిస్తాయండి. కొబ్బరి నూనె రోజుకి వీలైనన్ని సార్లు పెదాలకు రాసుకున్నట్టయితే పొరిబాడకుండా ఉంటాయండి. ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ తులసి ఆకులండి. ఎండబెట్టి పొడి చేసుకొని వేడి నీటిలో కషాయం చేసుకొని తాగితే చాలా మంచిదండి. లేదా టీ ఆకులతో కూడా చేర్చి ఆకలిని లేమిని దూరం చేస్తుందండి. ఆకలి లేని వాళ్ళకి ఇది చాలా బాగా ఆకలి పుట్టిస్తుందని చెప్పొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి సొంటి అండి. సొంటి అంటే తెలవని వాళ్ళు ఉండరండి. ఎండబెట్టిన అల్లమే అండి, ఏం లేదండి. ఆరోగ్యానికి సొంటి అనేది చాలా మంచిదండి. సొంటి పొడి ఆకలిని కలిగిస్తుందండి. కడుపులో గడబిడను కూడా పోగొడుతుందండి. సొంటి పొడి వేసుకొని తాగితే పొడి వేడి నీటిలో వేసుకొని తాగినట్టయితే చాలా బాగా పనిచేస్తుందండి. పొడి చేసి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా సొంటి అజీర్ణానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సొంటి పొడి చేయడం కూడా చాలా సులువే అండి. అది ఎలాగో చూద్దాం. 50 గ్రాముల సొంటి అండి. కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు అండి. పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి మాత్రం 4 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఉప్పు మీ రుచికి తగ్గట్టు తీసుకోవాలండి. తీసుకొని దాన్ని 2 చెంచాల నెయ్యిని తీసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలండి. వేసుకొని ధనియాలు పప్పులు వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. మిగిలితే నెయ్యిలో సొంటి ముక్కలు రంగు మారేంత వరకు వేయించాలండి. చల్లారించిన తర్వాత అవి చిన్న చిన్న ముక్కలుగా దంచి పెట్టుకోవాలండి. లేదా ముందే ముక్కలుగా దంచి వేయించుకున్నా పర్లేదండి. చల్లారాక అన్నీ కలిపి తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో పొడి చేసుకోవాలండి. ఇది మంచి సీసాలో వేసి తడి తగలకుండా నిల్వ చేసుకోవాలండి. ఈ సొంటి వల్ల జలుబు దగ్గు మంచి సీసాలో నిల్వ చేసుకోవాలండి. దీనికి తడి మాత్రం అస్సలు తగలనివ్వకూడదండి. దగ్గు, జలుబు, కడుపు నొప్పి, అజీర్ణం లాంటి సమస్యలకు ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుందండి. మనకు చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. జీర్ణం కాని వాళ్ళకు తొందరగా జీర్ణం చేస్తుందండి. జలుబు దగ్గు నుండి కూడా తొందరగా ఉపశమనం పొందొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.